ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. బీఆర్ఎస్ లో ముస్లిం మొదలైందా? సొంత పార్టీలోనే కలకలం. కల్వకుంట్ల కవిత సృష్టిస్తున్నటువంటి కలకలం ఏంటి అని అంటే, కవిత స్కెచ్ లో భాగంగా బీఆర్ఎస్ మొత్తం కూడా విలవిల. కొన్ని పత్రికల్లో వచ్చినటువంటి కథనాల ప్రకారం కవిత స్కెచ్ వేస్తే గులాబీ నేతలు మాత్రం విలవిల కొట్టుకులాడుతున్నారు. ఎందుకయ్యా ఇది అంటే కనుక, ఆమె మొన్న తీసుకున్నటువంటి బీసీ రిజర్వేషన్స్ పై ధర్నా చౌక్ లో అటు నిరాహార దీక్ష, ఇటేమో బీఆర్ఎస్ పార్టీలో సంబంధించినటువంటి పార్టీ కార్యక్రమాలు. ఏ విధంగా చూడాలి? 100కి 100%, 200% కల్వకుంట్ల కవిత పార్టీ పెట్టడం ఖాయం, ఆవిడ్ని త్వరలో సస్పెండ్ చేయడం కూడా పక్కా అనే వార్తలు మాత్రం ఊహాగానాలు కాదు, పక్కా వార్తలు. 100% ఇది జరిగేదే అనేసి కొంతమంది నేతలు చెప్తున్నప్పటికీ ఆమెను సపోర్ట్ చేస్తూ, ఆవిడ వెనకాలే ఉంటూ కూడా ఎస్ కవిత పార్టీ పెట్టాల్సిందే, కవితకు సీఎం అయ్యే అర్హత 100కు 100% ఉంది అంటూ కూడా ఆవిడని ఎంకరేజ్ చేసే వాళ్ళు కొంతమంది తయారవుతూ వస్తున్నారు. ఆ మధ్యన అన్నకి ధీటుగా కూడా, అన్నకి వ్యతిరేకంగా కూడా కొన్ని సందర్భాల్లోనూ సూటిగానే ప్రశ్నించింది. ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు మీరంతాను? ఎన్నికలు అయ్యే వరకున ప్రజలు, ఎన్నికల తర్వాత కనిపించకుండా పోయారు, అన్నకన్నా నేనేం తక్కువ, అసలు ఎప్పుడున్నారనే ప్రజల్లోనూ ఏ కార్యక్రమంలో పాల్గొన్నాడు, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే తప్ప ప్రజా సంక్షేమంలోనూ కింద స్థాయి ప్రజలతో ఎప్పుడు మమేకమై తిరిగాడు అంటూ కూడా చాలాసార్లు, చాలా సందర్భాల్లోనూ, చాలా రిజర్వేషన్ల విషయంలో కానివ్వండి, లేకపోతే పార్టీ స్టాండ్స్ పట్ల కానివ్వండి, పార్టీ నిర్ణయాల పట్ల కానివ్వండి, ఎన్నో విషయాల్లోనూ కూడా అన్నకు ధీటుగా కూడా డైరెక్ట్గానే సమాధానాలు ఇస్తూ కూడా సీఎం అయ్యే అర్హత నాకుంది, నేను సీఎం అవుతాను అంటూ కొన్ని కామెంట్స్ కూడా బీఆర్ఎస్ పార్టీని ఎరకాటంలో పెట్టే విధంగాను, నేతల్ని ఉక్కిరి బిక్కిరి చేసే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆ మధ్యన కేటీఆర్ కూడా కేసీఆర్ వర్సెస్ కేటీఆర్ అనే వార్తలు కూడా బయటికి వచ్చాయన్నమాట. దగ్గర కూర్చొని ఎట్లా అయినా సరే ఆమెను సస్పెండ్ చేస్తారా లేదా అంటూ కూడా తండ్రి మీద ఒత్తిడి తెచ్చిన పరిస్థితి కేటీఆర్. ఆమెను సస్పెండ్ చేస్తారా లేదా అంటూ కూడా తండ్రితో పోరాడిన సందర్భం కానీ ఏదేమైనప్పటికీ కూడా ఆ పార్టీని, ఆ పార్టీ నాయకుల్ని ఇరకాటంలో పెడుతున్నాయి, అయోమయం చేయలేని పరిస్థితి. అటు బీఆర్ఎస్ నేతల్ని, నాయకుల్ని ప్రశ్నిస్తే మాత్రం అమ్మో ఆవిడ పట్ల మేము ఇప్పుడు ప్రజెంట్ ఏమీ కామెంట్స్ చేయదలుచుకోలేదు, మా బాస్ ఎటువంటి కామెంట్స్ చేయొద్దు అనేది పైనుంచి మాకు వచ్చినటువంటి ఆర్డర్స్ ఇచ్చింది ఎవరు? కేటీఆరా, కేసీఆరా? మొత్తానికైతే మాత్రం బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని అంతకు మించి స్వయాన కేటీఆర్ అన్ననే కూడా మొత్తానికి సీఎం పదవి దక్కకుండా, సీఎం పదవికి అర్హుడు కాదు అంటూ కూడా ఈమె చేస్తున్నటువంటి ప్రచారం కానివ్వండి, కామెంట్స్ కానివ్వండి, ధర్నాలు, నిరాహార దీక్షలు, పోరాటాలు కానివ్వండి, బీసీ సంక్షేమాన్ని లేవనెత్తుకొని ఏదో ఒక తను పెట్టబోయే పార్టీకి ఏదో ఒక స్టాండ్ ఉండాలి, ఏదో ఒక అంశాన్ని పట్టుకొని ముందుకెళ్ళాలి. అందుకే ఈ బీసీ పాయింట్ని లేవనెత్తుతూ కూడా ఆవిడ పార్టీ పెట్టబోతోంది. పార్టీ పెట్టిన తర్వాత కూడా బీఆర్ఎస్పై, తండ్రిపై పోరాటం చేయకపోయినా సరే అన్నపై పోరాటం మాత్రం ఖాయం, పక్కా అంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ తన సీఎం అయితే మాత్రం బీఆర్ఎస్ నుంచి సీఎం క్యాండిడేట్ ఉంటే తనే ఉండాలి, లేదంటే మాత్రం బయటకు వచ్చి పార్టీ పెట్టడం, సీఎం క్యాండిడేట్గా నిలబడ్డం, బీఆర్ఎస్కి చుక్కలు చూపించడం ఖాయం. కాంగ్రెస్కి మాత్రం, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి మాత్రం నెత్తిన పాలు పోసినట్లు అయింది. ఎందుకంటే తను చేయాల్సిన ప్రక్రియని ఆటోమేటిక్గా ఇక్కడ బీఆర్ఎస్లోనే ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంది. కూల్గా, హ్యాపీగా కూర్చోసి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ అధిష్టానం ఈ సినిమా చూస్తూ ఉందన్నమాట. తండ్రి, కొడుకు, కూతురు మధ్య జరుగుతున్న ఈ రాజకీయ చదరంగంలో గెలిచేది ఎవరు? బీఆర్ఎస్లో సీఎం కుర్చీలో కూర్చునేది ఎవరు? తండ్రి వారసత్వాన్ని నేనంటే నేను అంటూ కూడా అన్నా చెల్లెలు ఇద్దరూ కూడా ఇంటర్నల్గా సైలెంట్ వార్ చేసుకుంటూ, ఎవరికీ తెలియదు, పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం అంటూ కూడా ప్రజల్లో ఒక అపవాదాన్ని, అంటే పైకి కనిపించేది ఒకటైతే లోపల జరుగుతుందంట ఒకటే. అన్నా చెల్లెళ్ళు సీఎం కుర్చీ కోసం తండ్రి దగ్గర నాకు కావాలంటే నాకు కావాలని అంటూ చాక్లెట్, అదేదో చిన్నపిల్లల బిస్కెటా చాక్లెటా ఎవరడితే వాళ్ళు ఇచ్చేయడానికి. ప్రజాదరణ ఉండాలి, ప్రజలు నిర్ణయించాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినప్పుడు ఎవరిని ఎంచుకుంటారనేది ప్రజలు నిర్ణయిస్తారు. అది అలా పక్కన పెడితే మాత్రం 10 ఏళ్ల తన రాజకీయ సుదీర్ఘ జీవితంలో సీఎంగా 2 సార్లు చేసినటువంటి కేసీఆర్కు మాత్రం కుటుంబంలోనే ఒక రాజకీయ చిచ్చు మొదలైంది. అది కూడా కూతురు, కొడుకు మధ్య. చూడాలి ఈ పోరాటంలో గెలిచేది ఎవరు, సీఎం క్యాండిడేట్గా నిలబడేది ఎవరు, లేదా పార్టీని ముంచైనా సరే, పార్టీని లేకుండా చేసైనా సరే కొత్త పార్టీ పెట్టి తనే సొంతగా సీఎం క్యాండిడేట్ అభ్యర్థిగా ప్రకటించుకోబోతున్నారా? చూడాలి ఏం జరుగుతుందో. ఇది తెలంగాణలో బీఆర్ఎస్ ప్రస్తుత పరిస్థితి. చూస్తూనే ఉండండి ఐడిటీవీ. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్.